కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం మల్లాపూర్లో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, ఎమ్మెల్యే పోచారం ఆయన తనయుడు భాస్కర్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. పోచారం వద్ద మీరు శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రతి వేదికపై పోచారం రాముడైతే నేను లక్ష్మణుని అని అనలేదా? నియోజకవర్గానికి పోచారం రాముడైతే నేను పూజారిని అని అనలేదా అన్నారు. పోచారంకు ప్రజలకు మధ్య అనుసంధానంగా వారధి అని చెప్పుకోలేదని విమర్శించారు. మీరు పోచారం వద్ద ఉంటే పోచారం రాముడు అవుతాడు, మీరు ఏనుగుల రవీందర్ రెడ్డి వద్ద ఉంటే ఆయన రాముడు అవుతాడా అని అన్నారు. పోచారం భాస్కర్ రెడ్డిపై మీరు చేసిన ఆరోపణలు అవాస్తవం. మీరు నియంతలాగా వ్యవహరించిన బీర్కూరు మండలానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు మీపై నమ్మకం పెట్టి బీర్కూరుకు రాకుండా మండలాన్ని మీ చేతుల్లో పెట్టారు. నైతిక విలువలు లేకుండా మాట్లాడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రతి వేదిక మీద కూడా నువ్వు చెప్పినటువంటి మాట ఏంది? పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాముడైతే నేను లక్ష్మణుణ్ణి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి దేవుడైతే నేను పూజారిని, ఈ ప్రజలకు ఆ నాయకుడికి మధ్య అనుసంధానంగా నేను ఒక వారధిని, ఈ మంచి చేయడానికి బీర్కూరు మండలంలో ఉన్న చెప్పినా అని చెప్పి నువ్వు ఆనాడు చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అనేది నాలుకన్నా లేదా తాటి మట్టన అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉంటే ఆయన రాముడు అవుతాడు, నువ్వు ఏనుగు రవీందర్ రెడ్డి దగ్గరికి పోతే ఏనుగు రవీందర్ రెడ్డి రాముడు అవుతాడు, నువ్వు లక్ష్మణుడు అవుతావా? అంటే నీ పాత్ర ఎప్పుడు లక్ష్మణుడి పాత్రని, రాముడు మారుతా ఉంటాడా? ఇతిహాసంలో ఉన్నటువంటి నువ్వు రాముని మారుస్తూ ఉంటావు, లక్ష్మణుడి పాత్ర మాత్రం నీ దగ్గరే ఉంటుందా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, పోచారం భాస్కర్ రెడ్డి గారి మీద నువ్వు ఏవైతే నిందలు మోపినవో, ఆయనను నువ్వు ఏ విధంగా నియంత అన్నవో, నియంత ఆయన కాదు, నియంత నువ్వు. నియంతృత్వ పరిపాలన చేసింది నువ్వు. బీర్కూరు మండలాన్ని కట్టడి చేసి పోచారం భాస్కర్ రెడ్డి గారికి బీర్కూరు మండలానికి బీర్కూరు నాయకుల దగ్గరికి రానియకుండా అడ్డుకున్న నువ్వు నియంతవా? నీ మీద నమ్మకంతో బీర్కూరు మండలంలో సతీష్ ఉన్నాడు అని చెప్పి మరి పోచారం భాస్కర్ రెడ్డి గారు నీ మీద నమ్మకంతో బీర్కూరుకి రాకుండా, నీ మీద నమ్మకంతో మరి బీర్కూరు మండలాన్ని నీ చేతిలో పెట్టిన మా పోచారం భాస్కర్ రెడ్డి గారు నియంత్రణ అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి నువ్వే మెడికవర్ హాస్పిటల్లో అనారోగ్యం పాలై ఆ హాస్పిటల్ బిల్లు కట్టినటువంటి మా నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి గారు కదా, మరి అది నియంతృత్వమా? బీర్కూరు మండలానికి ఏ అధికారి వచ్చినా, బీర్కూరు మండల ఆఫీస్కు ఎండిఓ వచ్చినా, మరి రెవెన్యూ ఆఫీస్కు ఎంఆర్ఓ వచ్చినా, బీర్కూరు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు వచ్చినా మరి నీ ఇంటికి వచ్చి ఎందుకు గెలవాలని చెప్పి అడుగుతా ఉన్నా. నీకు ఏం అధికారం ఉందని చెప్పి నీ ఇంటికి వచ్చిండ్రు? ఎవరు నియంత? నువ్వు నియంత కాబట్టే అధికారులను నీ ఇంటికి పిలిపించుకున్నావు కదా. అధికారులపై దుర్భాషలాడినటువంటి మాట వాస్తవం కాదా? నువ్వు అధికారులపై దాడి చేసి కూడా ఇలా నువ్వు జైల్లో లేకుండా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నావు అంటే, స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నావు అంటే దానికి కారణం మా నాయకుడు మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాదా? నువ్వు చేసిన తప్పులకు ఆయన క్షమాపణ చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు తలొగ్గి మాట్లాడకపోతే, నువ్వు మంచి మర్యాదతో మాట్లాడకపోతే, నువ్వు అనైతికంగా మాట్లాడితే నీ ఊహకందని పరిమాణాలు జరుగుతాయి. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీ ఊహకందని పరిమాణాలు, నీ ఊహించని పరిమాణాలు, నీ ఊహకందని పరిమాణాలు ఈరోజు జరుగుతాయి. నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా బీర్కూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తాం.